afternoon students. Today we will discuss about the glands. Two types of glands is there, endocrine and exocrine. Endocrine is having so many producing secretions of the hormones, and the endocrine is the hypothalamus and the pituitary, pineal gland, thyroid gland, parathyroid, adrenal, pancreas and reproductive. First we can see the hypothalamus. Hypothalamus is the thirst center. Thirst center means it is a regulate the water content. అంటే మనం వాటర్ ఏదైనా కావాలి అంటే ఫస్ట్ హైపోథాలమస్ నుంచి స్టిమ్యులేట్ అవ్వాలి. అప్పుడే మనం వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోవాలి అనేది థింక్ అనేది వస్తుంది. సో ఈ హైపోథాలమస్ అనేది స్విచ్ బోర్డ్ ఆఫ్ ది పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకి మాస్టర్ గ్లాండ్. దీనికి ఒక స్విచ్ బోర్డ్ లాగా హైపోథాలమస్ అనేది ఉంటుంది. ఈ హైపోథాలమస్ సెక్రెట్ చేయకుంటే మనం వితౌట్ వాటర్ వితౌట్ ఫుడ్ అలానే ఉండగలుగుతాం. ఎప్పుడైతే ఇది స్టిమ్యులేషన్ తగ్గిపోతుందో మనకి హంగ్రీ అనేది ఆ వాటర్ దాహం అనేది థర్స్ట్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్ పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ అని మనం ఏమంటామంటే మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటాం. ఈజ్ ఏ మాస్టర్ గ్లాండ్. ఎందుకంటే ఇది చాలా హార్మోన్స్ ని సెక్రెట్ చేస్తారు. ఫస్ట్ వి కెన్ సీ ద LH. LH మీన్స్ లుటినైజింగ్ హార్మోన్. ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ లో యూజ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇది ప్రెగ్నెన్సీని క్యారీ చేయడానికి, అంటే మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేవి కూడా దీని నుంచే రిలీజ్ అవుతాయి. బట్ ఇంప్లాంటేషన్ అవ్వడానికి ఎంబ్రియో ఏర్పడడానికి లుటినైజింగ్ హార్మోన్ మనకి యూజ్ అవుతుంది. ఇంకా పిట్యూటరీ గ్లాండ్ ఈస్ట్రోజన్ ని కూడా సెక్రెట్ చేస్తారు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ వీటిని సెక్రెట్ చేస్తారు. ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకు ఈస్ట్రోజన్ వస్తుంది, ప్రొజెస్టెరాన్ వస్తుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫీమేల్ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ కోసం యూజ్ అవుతుంది అన్నమాట. మంత్లీ సైకిల్ రావాలి అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ కలిసి 4 phases గా స్టిమ్యులేట్ అవుతాయి సెక్రేషన్స్ ని. అప్పుడు 4th సెక్రేషన్ కంప్లీట్ అవ్వగానే మనకి మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి గ్రోత్ హార్మోన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. GH, గ్రోత్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు హైట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, లెస్ అయిపోతూ ఉంటారు అన్నమాట. కాబట్టి మనకి ఈ గ్రోత్ హార్మోన్ మీద మన హైట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ పైనియల్ గ్లాండ్. ఈ పైనియల్ గ్లాండ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ద కంట్రోలింగ్ ఆఫ్ ది స్లీప్ అండ్ స్ట్రెస్, రెండింటిని డిపెండ్ అయి ఉంటుంది పైనియల్ గ్లాండ్. ఎప్పుడైతే మనకు స్ట్రెస్ ఎక్కువగా వస్తుందో అప్పుడు ఆ పైనియల్ గ్లాండ్ అనేది ఏదైనా సెక్రేషన్స్ ఎక్కువగా చేస్తే స్ట్రెస్ సెక్రేషన్స్ అట్లాగా స్ట్రెస్ తీసుకుంటాం. స్లీప్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎక్కువ ఎంత పీస్ఫుల్గా ఉండాలన్నా పైనియల్ గ్లాండ్ మనకి ఎక్కువగా సెక్రేట్ అవ్వాలి. స్లీప్ని ఎక్కువగా సెక్రేట్ చేసేది, తర్వాత స్టిమ్యులేట్ చేసేది పైనియల్ గ్లాండ్. నెక్స్ట్ వన్ థైరాయిడ్ గ్లాండ్. ఇది TSH అనే హార్మోన్ని సెక్రేట్ చేస్తుంది. మనకి థైరాయిడ్లో 2 టైప్స్ ఉంటాయి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ని ఎక్కువగా స్టిమ్యులేట్ చేస్తుంది TSHని, అప్పుడు మనకి హైపర్ థైరాయిడిజం వస్తుంది. హైపోథైరాయిడిజంలో అయితే లోగా స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే ఉండవలసిన దానికన్నా తక్కువగా సెక్రెట్ అయితే హైపోథైరాయిడిజం వస్తుంది. హైపర్ థైరాయిడిజంలో కొన్ని సింప్టమ్స్ ఉన్నాయి, అంటే ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వడము, తర్వాత స్లీప్ డిస్టర్బెన్స్ ఉండడము, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి. హైపోథైరాయిడిజంలో అయితే వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్తో పాటు తర్వాత కాన్సన్ట్రేషన్ లేకపోవడము, మెమరీ లాస్ ఇలాంటివి హైపోథైరాయిడిజంలో ఉంటాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే పారాథైరాయిడ్ హార్మోన్. ఇది కూడా TSH హార్మోన్ సెక్రెట్ చేస్తూ ఉంటుంది. సేమ్ ఈ థైరాయిడ్ హార్మోన్ ఎలా అయితే సెక్రెట్ చేస్తుందో ఇది దీనికి సపోర్ట్గా ఉంటుంది. ఓకే, ఇది పారాథైరాయిడ్ హార్మోన్. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్రినల్. అడ్రినల్ ఈజ్ ఏ కార్టిసోల్. ఇది కార్టిసోల్ని ప్లస్ అడ్రినల్ అనే హార్మోన్ని సెక్రెట్ చేస్తారు. వీటిని సెక్రెట్ చేసేది అడ్రినల్. సో ఇవి కూడా స్ట్రెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే మనం ఏదైనా ఒక టెన్షన్ తీసుకున్నప్పుడు వెంటనే మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గర సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. అది యాక్టివేట్ అయినప్పుడు మనకి ఎక్కువగా బీపీ రావడము, తర్వాత కొంతమందికి స్ట్రోక్ రావడము, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో కార్టిసోల్, ఈ అడ్రినల్ అనేది మన యొక్క సర్క్యులేషన్లో ఎక్కువగా యూజ్ అయ్యేది స్ట్రెస్ వల్ల. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఈజ్ ఏ సెక్రేటింగ్ గ్లూకాగాన్. ఇంకా ఇన్సులిన్.
ఆర్బీసీ అనేది ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. తర్వాత ఎఫ్బిఎస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పీబీఎస్ పోస్ట్ బ్రాండెడ్ బ్లడ్ షుగర్. ఈ రెండు మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇన్సులిన్ హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల మనకి టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ కూడా వస్తాయి. టైప్ 1 అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, టైప్ 2 అంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. అంటే ఇది దేని వల్ల వస్తుంది? డిపెండింగ్ అపాన్ ఏజ్. ఒక 50 years వచ్చే లోపల మనకి ఈ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ అనేది ప్రాపర్గా సెక్రెట్ చేయదు కాబట్టి ఈ ఏజ్ నుంచి వచ్చే డయాబెటీస్ని అబౌవ్ 40-50 వచ్చే డయాబెటీస్ని మనం ఏమంటామంటే టైప్ 2 డయాబెటీస్ అంటాం. టైప్ 1 అంటే చిన్న పిల్లల నుంచి అడల్ట్ అంటే బిలో 15 years లోపల వాళ్ళకి వచ్చే డయాబెటీస్ టైప్ 1. అడల్ట్స్కి వచ్చే డయాబెటీస్ టైప్ 2. ఇంకొక డయాబెటీస్ ఉంటుంది గెస్టేషనల్ డయాబెటీస్. గెస్టేషనల్ అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్. దానికి కూడా రీజన్ ఏంటి? ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్ వల్లనే మనకి టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, గెస్టేషనల్ డయాబెటీస్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రీప్రొడక్టివ్ గ్లాండ్. ఈ గ్లాండ్ నుంచి మనకి 2 అనేవి సెక్రెట్ అవుతాయి. ఈ రీప్రొడక్టివ్ చూసినట్లయితే ఫీమేల్ అండ్ మేల్ అయితే టెస్టోస్టిరాన్ సెక్రెట్ చేస్తుంది. ఇంకోటి ఫీమేల్స్ కి ఓవరీస్. టెస్టోస్టిరాన్ హార్మోన్ నుంచి టెస్టిస్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, ఈ రీప్రొడక్టివ్ నుంచి మనకి ఫీమేల్స్ అయితే ఓవరీస్, మేల్స్ అయితే టెస్టిస్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే రీప్రొడక్టివ్ యాక్షన్ అంటే ఫర్టిలైజేషన్ జరగడానికి ఒక ఫీటస్ ఒక బర్త్ ఇవ్వడానికి మనకి యూజ్ అయ్యే అనమాట. ఈ రీప్రొడక్టివ్ నుంచి మనకి ఇటు రిలీజ్ అవుతాయి. సో ఈరోజు మనం చూసింది ఎండోక్రైన్ గ్లాండ్. ఎండోక్రైన్ నుంచి ఏమేమి ఉన్నాయి? హైపోథాలమస్, పిట్యూటరీ, పైనియర్, థైరాయిడ్, పారాథైరాయిడ్, అడ్రినలిన్, ప్యాంక్రియాస్ అండ్ రీప్రొడక్టివ్. ఈ విధంగా గ్లాండ్స్ ఉన్నాయి. మనకి హైపోథాలమస్ అంటే థర్స్ట్ సెంటర్. ఇది ఇట్ ఈస్ రెగ్యులేట్స్ ద అవర్ హంగ్రీ అండ్ థర్స్ట్. దాహాన్ని హంగ్రీని మనకి కంట్రోల్ చేస్తూ వస్తాయి. పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది? చాలా హార్మోన్స్ ని సెక్రెట్ చేస్తారు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, లూటినైజింగ్ హార్మోన్, గ్రోత్ హార్మోన్. ఇవన్నీ మనకు వచ్చేది వేటి నుంచి అంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి. దీన్ని అందుకే మనము మాస్టర్ గ్లాండ్ అంటాం. ఓకే, నెక్స్ట్ మనం పైనియర్ గ్లాండ్. పైనియర్ గ్లాండ్ నుంచి స్లీప్ అండ్ స్ట్రెస్ నుంచి మనకి రిలీజ్ చేస్తాయి అన్నమాట. తర్వాత థైరాయిడ్ గ్లాండ్ టీఎస్హెచ్ అనే హార్మోన్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఈ పారాథైరాయిడ్ కూడా థైరాయిడ్ నుంచి సెక్రెట్ అవుతుంది. ఈ థైరాయిడ్ కి సంబంధించిన స్టిమ్యులేట్ అవ్వడానికి ఈ రెండు హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వన్ రీప్రొడక్టివ్ నుంచి మనకు ఫీమేల్ అండ్ మేల్ సెక్రెట్ అవుతాయి అన్నమాట. ఈ హార్మోన్స్ అంటే ఈ ఓవరీస్ అనేవి ఫీమేల్ రీప్రొడక్టివ్ గ్లాండ్ రిలీజ్ అవుతాయి. మేల్స్ లో అయితే టెస్టిస్ అనేవి రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ అడ్రినల్ నుంచి కార్టిసోల్, అడ్రినలిన్ అనే 2 హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి. ఈ అడ్రినలిన్ ఏం చేస్తుంది అంటే కార్టిసోల్ రిలీజ్ చేయడం వల్ల స్ట్రెస్ ని బ్యాలెన్స్ చేస్తుంది. దానివల్ల మనకి ఒకవేళ ఈ అడ్రినలిన్ అనేది కార్టిసోల్ ఎక్కువగా స్టిమ్యులేట్ అయ్యి మనకి మేనేజ్ అవ్వకపోతే హై బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది. ఓకేనా, మన హార్ట్ ప్రాబ్లమ్స్ ని హై బ్లడ్ ప్రెషర్ కి సంబంధించి అడ్రినలిన్ అనే గ్లాండ్ కంట్రోల్ చేస్తూ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద గ్లూకాగాన్ ఇన్సులిన్ హార్మోన్. ఇన్సులిన్ టైప్ 1 టైప్ 2 డయాబెటిస్ ఇస్తుంది. గ్లూకాగాన్